పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ అర్చన ముచ్చట్లు. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీరు అనుకున్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫర్ ద ఫస్ట్ టైం మేము యాష్ గార్డ్ తోటి స్నాక్స్ చేయబోతున్నాం అన్నమాట. బూడిద గుమ్మడికాయతోటి వడియాలు. సో నేనైతే యూట్యూబ్లో చూసిన, నాకెందుకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ అందులోని ఇవి ఆర్గానిక్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే తీగవారి చాలా కాయలు కాసినాయి అన్నట్టు. సో చాలా ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ అట్లా అవన్నీ ఆడబెట్టుడు. సో ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటుందో ట్రై అయితే చేద్దాం ఫస్ట్ టైం అనేసి దాన్ని మంచిగా కడగలేదు, తూడ్చినాము అంతే. ఆ పౌడర్ అంతా పోయేలాగా, దాని మీద బూడిద ఉంటుంది అంతా పోయేలాగా తూడ్చి చిన్న వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసేసినాము. తోలు అయితే అట్లే ఉంచినాం అనమాట. యాష్ గార్డ్ మీద పొట్టు అట్లే ఉంచినాం. అదే చాలా మందంగా ఉంది, అసలు కట్ చేయడానికి చాలా కష్టమైంది. మా అమ్మ అయితే చెయ్యి కూడా కోసుకుంది. సో దాంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టినాము. అందులో వాటర్ అంతా పక్కకు వచ్చేసినాయి. తర్వాత ఒక చున్నీ లాంటిది, ఒక కాటన్ క్లాత్, అంటే వాటర్ అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా ఒక క్లాత్లో పోసి దానిపైన బరువు పెట్టినాం అనమాట. మేమైతే రోల్ పెట్టినాము, ఇంకేదైనా పెట్టవచ్చు, ఏది ఉంటే అది పెట్టవచ్చు బరువు. లేదంటే బకెట్లో వాటర్ పోసి అయినా పెట్టవచ్చు. అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. మేము తీసుకున్న బూడిద గుమ్మడికాయ అయితే ఒక 4 కిలోలు ఉంది. సో దానికి ఒక 1/2 కిలో అంతా, అంటే ఒక గ్లాసెడ్ వాటర్ గ్లాసెడ్ కంటే కొద్దిగా తక్కువ మనం మినపప్పు ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. సో పొద్దున కల్లా వాటర్ అంతా పోయి ముక్కలు ఇట్లా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కోసం కానీ కొన్ని పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర. అయితే ఆప్షనల్, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసి ఈ వాటర్ అంతా ఆరిపోయిన ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి ఆ పచ్చిమిర్చి పేస్టు. అండ్ రాత్రి అంతా మనం నానబెట్టినాం కదా మినపప్పు, దాన్ని రుబ్బుకొని ఇందులో కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మినపప్పు ఎందుకంటే ఆ ముక్కలు ఒకదానికొకటి పట్టుకొని మనకు వడియాల్లాగా పెట్టుకోవడానికి రావడానికి మాత్రమే, జిగి కోసానికి మాత్రమే, స్టిక్కీనెస్ అంతా ఆ ముక్కలకు రావడం కోసానికని ఇది వేసుకుంటాము అంతే. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే ఉప్పు వేసేసుకోండి. కారం జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తాము. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మీకు ఎక్కడైతే వీలవుతుందో అక్కడ మొత్తం పెట్టేసేసుకోండి. సో ఎండాకాలం కాబట్టి ఫాస్ట్గానే ఎండుతాయని మేము కింద మామిడి చెట్టు కిందనే పెట్టేసినాము వడియాలు. రౌండ్గా మరి స్టిక్కీ లాగానే ఉంటాయి, మనం మినపప్పు వేసినాం కాబట్టి. మనకి ఇష్టమైన షేప్లో మంచిగా వడియాల్లాగా పెట్టేసుకోవడమే. మనం పిండి వడియాలు ఎలా పెడతాం చేతితో తీసుకుంటూ, అలానే పెట్టేసుకోవచ్చు వీటిని. సమ్మర్ కాబట్టి 2 డేస్లో మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఎండిపోయిన వాటిని ఈ కాటన్ క్లాత్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఊరికే వచ్చేస్తాయి, ఏం వాటర్ చల్లాల్సిన అవసరం లేదు, తీస్తుంటేనే వచ్చేస్తాయి ఇవైతే. వీటిని మంచిగా ఇప్పుడు ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసేసుకోండి. ఫ్రై ఎట్లా వేసుకోవాలంటే ఆయిల్ మంచిగా హీట్ కావాలి, మరీ తక్కువ హీట్ కానీ ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. హై ఫ్లేమ్లో వేపితే ఏంటంటే అవి మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో గొలిచేసుకోండి వాటిని. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మనకు రెడీ అయిపోయినట్టే. బాగున్నాయి. ఎట్లున్నాయి అంటే నేను ఇప్పుడు అరటికాయ వడియాలు తిన్నారా? అరటికాయ చిప్స్ అని బాగా అమ్ముతారు బస్ స్టాండ్లో, తిన్నారా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవి ఉన్నట్టు ఉన్నాయి టేస్ట్. పప్పుచారులోకి అయితే అవసరం ఉంటాయి, ఇంత బాగున్నాయి. ఎప్పుడు రెగ్యులర్ వడియాలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి వడియాలు కూడా ట్రై చేస్తే బాగుంటాయి. పిల్లలకు మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. బాగున్నాయి, ట్రై చేయొచ్చు.